ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఫస్ట్ 3 మార్కీ ప్లేయర్స్ బిడ్డింగ్ చాలా ఉత్కంఠభరితంగా సాగిందండి. ముందుగా హర్షదీప్ సింగ్ వేలంలోకి వచ్చాడు. హర్షదీప్ సింగ్ బేస్ ప్రైస్ 2 crores. అయితే హర్షదీప్ సింగ్ని పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం ఉపయోగించి 18 కోట్ల అత్యధిక ధర కొనుగోలు చేసింది. అయితే హర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడింది. ఒకనొక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటుంది అని అనుకున్నాం, కానీ ఆర్టీఎం ఉపయోగించి పంజాబ్ కింగ్స్ అయితే కొనుగోలు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ హర్షదీప్ సింగ్ ని కొనుగోలు చేయడం ద్వారా ఆ జట్టుకి ఎలా లాభదాయకం ఒకసారి స్టార్ట్స్ రూపంలో నువ్వు ఒకసారి. ఎగ్జాక్ట్లీ, హర్షదీప్ కి బాగా ఖర్చు పెట్టింది. ఒకనొక దశలో సన్ రైజర్స్ కి కైవసం అయిపోయాడు అనుకున్నాము. ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చిందంటే ఐపీఎల్లో అతను తీసిన వికెట్లు ఇప్పటివరకు 76 ఉన్నాయి. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్గా తనైతే ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు. పిచ్ ఎలాంటిదైనా కానీ మిడిల్ ఓవర్స్ ఇవ్వడంలో చాలా క్రూషియల్ ప్లేయర్. డెడ్ బౌలింగ్ ఎగ్జాక్ట్లీ. కీలక వికెట్లు తీసుకునేటప్పుడు కెప్టెన్లు అతన్నే ప్రయోగిస్తూ ఉంటారు. ఎకానమీ చూసుకున్నా కానీ 9.2గా ఉంది, యావరేజ్ 27గా ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్కి దాంతోపాటు పంజాబ్ కింగ్స్ 11 మధ్య కీలకమైన పోటీ జరిగింది. ఫైనల్గా కింగ్స్ 11 పంజాబ్ అయితే అతన్ని ఓన్ చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ మార్కీ ప్లేయర్ వచ్చేసి రబాడా అండి. రబాడా బేస్ ప్రైస్ 2 కోట్లు. అయితే రబాడాని గుజరాత్ టైటాన్స్ 10,75,00,000 కొనుగోలు చేసింది. సో ఇది కూడా ఒక రబాడాకి అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసినట్టు అనుకోవచ్చు. అండ్ రబాడా స్టార్ట్స్ ఒకసారి. రబాడా కూడా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వచ్చేసి అతను ఐపీఎల్లో 117 వికెట్లు తీశాడు. ఎకానమీ 8.48గా ఉంది, యావరేజ్ 21.96గా ఉంది. ప్రీవియస్లీ సెషన్లో ఇతను పంజాబ్ కింగ్స్ 11కి అయితే ఆడాడు. ప్రస్తుతం అతన్ని గుజరాత్ టైటన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక నెక్స్ట్ మార్కీ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అండి. ఇప్పటిదాకా టిల్ డేట్ ఐపీఎల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరయ్యా అంటే శ్రేయస్ అయ్యర్. ఆ రికార్డ్ని బదులు కొట్టి శ్రేయస్ అయ్యర్ 26,75,00,000కి కొనుగోలు చేసింది. ఏ ఫ్రాంచైజీ అంటే పంజాబ్ కింగ్స్. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ దగ్గరే అత్యధిక పర్స్ వాల్యూ ఉంది కాబట్టి ఇంత మొత్తం వెచ్చించి మరి శ్రేయస్ అయ్యర్ని కొనుగోలు చేయడం జరిగింది. అయితే శ్రేయస్ అయ్యర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక దశలో తీవ్ర పోటీ పడింది. కానీ పంజాబ్ కింగ్స్ కి ఢిల్లీ క్యాపిటల్స్ ఇద్దరు కూడా కెప్టెన్స్ అవసరం. సో ఒక దశలో ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటుంది అనుకున్నా కానీ పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది శ్రేయస్ అయ్యర్. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇతను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, దాంతోపాటు కెప్టెన్ కూడా. మనం T20 ఇంటర్నేషనల్ చూసుకున్నా కానీ, T20 ఐపీఎల్ చూసుకున్నా కానీ, ఎక్కడైనా కానీ చాలా కీలకంగా ఆడే వ్యక్తి. ఇప్పటివరకు ఐపీఎల్లో అతనికి ఉన్న 3,127 పరుగులు చేశాడు. దీంతోపాటు 50s 21 50s ఉన్నాయి ఓన్లీ ఐపీఎల్లోనే. స్ట్రైక్ రేట్ 127గా ఉంది, యావరేజ్ 32.32గా ఉంది. అయితే కెప్టెన్ అవసరం ఉన్న నేపథ్యంలో ఇతను కెప్టెన్తో పాటు ఓపెనర్గా కానీ, మిడిల్ ఆర్డర్లో కానీ ఎక్కడైనా చాలా స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్గా ఉండడం వల్ల ఇతని కోసం 3 టీంలు పోటీపడి చివరిగా పంజాబ్ ఇతను దక్కించుకుంది. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ సీజన్ కేకేఆర్ కి కెప్టెన్సీ కూడా చేశాడు, కేకేఆర్ కప్ కూడా అందించాడు. సో శ్రేయస్ అయ్యర్ కి ఇంత మొత్తం వెచ్చించి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయడం కొంచెం కరెక్ట్ డెసిషన్ నాకు అనిపిస్తుంది. అవును, ఎందుకంటే ఇతని మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయి. కెప్టెన్స్ కావాల్సిన నేపథ్యంలో అండ్ లాస్ట్ టైం సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన నేపథ్యంలో ఇతను దక్కించుకోవడానికి చాలా 3 టీంలు బాగా పోటీ పడ్డాయి. చూడాలి మరి ఈసారి పంజాబ్కి కప్ అందించడంలో చూడాలి ఈసారి పంజాబ్కి కప్ అందించడంలో అతని పాత్ర ఎలా ఉంటుందో. సో వ్యూస్, ఇది ఫస్ట్ 3 మార్కీ ప్లేయర్స్ బిట్టింగ్ ఎలా జరిగింది. శ్రేయస్ అయ్యర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ కావడం పట్ల మీరే అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.